ఈ మధ్య మనం రెగ్యులర్‌గా చూస్తున్నాం కదా! అంటే పెళ్ళిళ్ళు అవ్వడము, అయ్యాక ఎన్ని రోజులుంటాయో తెలీదు. చాలా ఫైట్స్ అవుతున్నాయి. డివోర్స్ రేట్ చాలా పెరిగింది. ఎందుకు ఈ అమ్మాయిలకి, అబ్బాయిలకి పడట్లేదు? ఎందుకు ఈ గొడవలొస్తున్నాయి? కాలం మారిపోయింది. అమ్మాయిలు బరితెగించిపోయారు. సమానత్వం అని కొట్లాడుతున్నారు. ఇది అనేది మనం వింటున్నాం. కానీ ఇవన్నీ మనము మాట్లాడే కంటే దీని మీద ఒక సొల్యూషన్ అంటే అట్‌లీస్ట్ ఇప్పుడున్న మదర్స్‌కి అనే చెప్పొచ్చు. ఎందుకంటే మదర్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆల్వేస్ అప్బ్రింగింగ్ ఆఫ్ ఎ చైల్డ్. సో, దీంట్లో ఏంటంటే మనకు ప్యాట్రియార్కీలో ఎలా అంటే, మనం చిన్నప్పుడు చూస్తే అమ్మాయికి బొమ్మలు, వంట వస్తువులు లేకపోతే వంట చేయటం ఇలాంటివి చిన్న అమ్మాయిల బొమ్మలు ఇలాంటివి ఇచ్చేవాళ్ళం. అబ్బాయిలకి ఎంతసేపు కార్లు, లేకపోతే ఎలక్ట్రిక్ సామాను ఇలాంటివి ఇచ్చేవాళ్ళం. ఆటోమేటిక్‌గా ఒకప్పుడు ఇదే ట్రెండ్. ఖచ్చితంగా అబ్బాయి ఎళ్లి పని చేసుకురావాలి, అమ్మాయి ఎళ్లి వంట చేయాలి. ఇది మన మోడల్ ఉండింది కాబట్టికే ఫ్రమ్ చిన్నప్పటి నుంచి నరనరాల్లో జీర్ణించుకునేటట్టు బొమ్మలతో సహా మెసేజ్ ఇస్తూ పెంచారు. బట్ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ చేంజ్డ్ నౌ. ఎందుకు అంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా ఈక్వల్‌గా వర్క్ జేస్తున్నారు. సమ్‌టైమ్స్ మోర్ సాలరీ ఉండడం గాని, లేకపోతే ఒక్కళ్ళే సొంతంగా గూడా లైఫ్‌ని లీడ్ చేయాల్సొస్తుంది. ఒకవేళ జెంట్స్‌కి కుదరనప్పుడు, లేతే ఏదైనా సమస్యల వల్ల వాళ్ళ బిజినెస్ డౌన్ అయినప్పుడు. సో, ఇలాంటప్పుడు ఒక కష్టతరమైంది ఏంటి అంటే, ఈ జాబ్ నాది కాకున్నా నేను చేస్తున్నాను అనే ఒక రకమైన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ కనిపించడం అమ్మాయిలల్లో. అంటే ఇది నా మెయిన్ కోర్ కాదు అని. అబ్బాయిలల్లో ఇంటి పని చేయడం గాని, వంట పని చేయడం గాని, పిల్లల్ని చూసుకోవడం గాని, నా ఫస్ట్ ప్రియారిటీ కాదు. నేను నీకు ఫేవర్ చేస్తున్నాను అని. ఈ 2 ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ లాగా నాదే బాధ్యత అని కాకుండా, ఎప్పుడైతే భారంగా ఒక ఫేవర్ లాగా చేస్తామో, అప్పుడు ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళకి అజమాయిషి రావడం కానియండి, ఇంకొకరు అజమాయిషి చేస్తున్నారని కోపం రావడం గానియండి, జరిగి వచ్చే కాన్‌ఫ్లిక్ట్ ఏదైతే ల్యాక్ ఆఫ్ అడ్జస్ట్‌మెంట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్సే. సో, ఇప్పుడున్న మదర్స్‌కి ఏంటి అంటే, ఇప్పటి నుంచే మీరు స్టార్టింగ్ నుంచే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టీచ్. 2 ఇంపార్టెంటే. మీ అమ్మాయిని కరెంట్ బిల్లు కట్టడానికి, లేదు అనంటే ఇంట్లో ఏదైనా రిపేర్స్ వచ్చినప్పుడు ఎలా అయితే అబ్బాయిలకే జెప్తామో, అలాంటివి అమ్మాయిలకి చెప్పడము. ఆ అబ్బాయిలకి ఖచ్చితంగా ఒక సండేనో, ఒక వీక్ డేనో వంట జేయడమా, లేకపోతే ఇల్లు క్లీన్ పెట్టడమా, కబోర్డ్ సర్దడమా ఇలాంటివి నేర్పించటం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళకి అంత వియర్డ్‌గా అనిపించదు. లేకపోతే ఈజీగా దాంట్లో మెర్జ్ అయిపోతారు యాక్టివిటీస్‌లో. సో, దట్ గివ్స్ ఐ థింక్ వెరీ సింపుల్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది ఈజీగా అవుతుంది. అమ్మలు చెప్పినప్పుడు అంత కోపం రాదు. భార్యలు చెప్పినప్పుడే కోపం వస్తుంది గాబట్టికే అమ్మలు ఇలా ముందు నుంచి గోరుముద్దలలో ఎలా అయితే ముందు నేర్పారో, ఇప్పుడు ఈ పనులను కూడా అలా ఇద్దరికీ సమానంగా నేర్పిస్తే గనక ఈ డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. ఈ ఫైట్స్ అనేది ఉండదు. నువ్వెంత, నేనెంత, ఇది నీ పని, అది నా పని అనేది ఉండదు. ఎందుకంటే మనం ఇండివిడ్యుయాలిటీ అని అనుకుంటున్నాం గదా! ఒక ఇండివిడ్యుయల్‌కి ఎలాగైతే ఫినాన్స్ అవసరమో, ఈ డైలీ చోర్స్ అంటే డైలీ యాక్టివిటీస్ ప్రతి మనిషికి అవసరము. ఇది ఇద్దరు గనక నేర్చుకున్నట్టయితే, ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు నిందించుకోవడం తగ్గడం జరుగుతుంది.